ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రామలింగారెడ్డి అనే అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటనేది మనం విచారిస్తే ఆ గ్రామంలో ఏం పేరు అన్నవయ్య, అది పార్టీ నాగేందర్ రెడ్డి. ఏ ఊరది? నల్లగొందపల్లి అనే గ్రామంలో నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నుంచి ఇటీవల కాలంలో టీడీపీకి చేరాడని, ఆయనకి పక్క గ్రామం కన్నేపల్లి ఏంటది కనుపల్లిలో వారికి ప్రచారం చేసుకోవడానికి ఈరోజు అనుమతించడం జరిగితే, అనుమతి లేకుండా అంటే అఫీషియల్లీ మనం అలా చేయకూడదు అంటే మనం స్ట్రిక్ట్గా అంటే అది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అంటే మనం చెప్పలేం. కానీ శాంతి భద్రతల దృష్ట్యా ఏంటంటే మీరు ఈ ఊర్లోకి వెళ్ళండి, ఈ రోజు ఇటు రావద్దు అనేది మనం చెప్పడం జరిగింది. తూచా తప్పకుండా రాజకీయ పార్టీలు కూడా దాన్ని పాటిస్తున్నాయి. ఈయన కనుపల్లిలో చేసే ఆయన ప్రచారం చేసుకోవాల్సిన నల్గొందపల్లిలోకి రావటం, ఈ నాగేందర్ రెడ్డికి ఇంటికి వెళ్ళటం, మాత్రం ఏం జరిగిందనేది ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియలేదు. టీడీపీ వాళ్ళ యొక్క అభియోగం ఏంటంటే నాగేందర్ రెడ్డిని వచ్చి రామలింగారెడ్డి బెదిరిస్తే ఆ విషయం తెలుసుకుని వీళ్ళు వేరే వాళ్ళ కార్యకర్తలు వెళ్ళి అక్కడ జరిగిన చిన్న గలాటా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఈయన వెర్షన్ ఏంటనేది ఇంకా మనం హాస్పిటల్ ఏదో ఎమ్మెల్సీ రిపోర్ట్ అది రాస్తాం, మనం పూర్తిగా తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న గత చరిత్ర దృష్ట్యా లేకపోతే గతంలో ఉన్న ఈ ఫ్యాక్షన్ నేపథ్యం దృష్ట్యా కూడా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళ యొక్క ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవాలి. నిర్ణీత ప్రాంతాన్ని దాచిస్తే మాత్రం వాళ్ళపై మేము చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఇలాంటివి ఏమాత్రం మేము ఉపేక్షించాం.